అడినాయిడ్ అండ్ టాంజిల్స్ పిల్లలలో మెయిన్గా కనిపించే ఈ రెండు అనేవి చాలా పెద్ద డిసీజ్. కానీ ఈ వర్డ్స్ చదువుకున్న పేరెంట్స్కి కూడా తెలియట్లేదు. అందుకనే నేను ఈ అడినాయిడ్ సిమ్టమ్స్, అడినాయిడ్ ఎలా వస్తుంది, అసలు పిల్లల్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి పార్ట్ వైజ్గా వీడియోస్ చేశాను. అయితే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. నాకు వ్యూస్ తక్కువ వచ్చాయని బాధగా అనిపించలేదు, కానీ అసలు ఏదన్నా ఒక చిన్న ప్రాంక్ వీడియో పెడితే ల్యాక్స్లో వెళ్ళిపోతాయి. అంటే మనం ఎంజాయ్ చేయడం కాదనట్లేదు, నవ్వుకోవడం కాదనట్లేదు, బట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా క్యూర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ చేశాను. ఏంటంటే ఆ 1 year యాక్చువల్గా నాకు తెలిసి మా పాపకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది 1 year అడినాయిడ్ అండ్ టాంజిల్స్. కానీ ఆ పాప, చిన్న పాప భరించింది 3 years. ఆ విషయం మాకు తెలియలా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ లేదు, ఆ పేరంటేనే తెలియదు. అసలు మీకు చెప్పాలి షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, మా పాపకి డాక్టర్ అలాంటి ఒక డిసీజ్ ఉంది అని చెప్పినప్పుడు నాకు ఆ వర్డ్ అడినాయిడ్ అండ్ టాంజిల్స్ అంటే పలకడం, ఈజ్ అడినాయిడ్ అని పలకడానికే 1 month పట్టింది. అంటే ఆ వర్డ్ అంత డిఫికల్ట్గా అనిపించింది నాకు, ఆ మెడికల్ టర్మినాలజీస్. సో కానీ ఇది ఎంతమందో ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ముందుగానే అలర్ట్ అవుతారు, ఇలాంటి హెవీ ప్రాబ్లం వచ్చి లాస్ట్ స్టేజ్కి వెళ్ళేదాకా ఉండకుండా అలర్ట్ అవుతారు అని చెప్పేసి నేను టైం తీసుకొని మరీ వీడియోస్ చేశాను. సో కాకపోతే నాకు నా గురించి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే, ఆ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి ఒక అతను కామెంట్ పెట్టింది ఏంటి అంటే, మీరు సిమ్టమ్స్ ఇలాంటివి మాత్రమే చెప్పారు, మీ పాపకి అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి జరిగింది, ఎలా ఫేస్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ అండ్ సర్జరీకి జరిగిన ఖర్చు ఎంత, అంత అమౌంట్ ఎంత అయ్యింది, మా పాపకి మేము ఇలా ఫేస్ చేస్తున్నాము అని ఉమెన్ పెట్టారో జెంట్ పెట్టారో తెలియదు, కానీ నాకు కామెంటు వాళ్ళు కామెంట్ పెట్టింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క కామెంట్ వచ్చినా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక్కరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ నుంచి మా పాపకు వచ్చిన ప్రతి సిమ్టమ్ని, మేము ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అట్లీస్ట్ అతను కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ మా పాప ఎక్స్పీరియన్స్ని పార్ట్స్గా చేస్తున్నానండి. సో అందుకని చెప్పేసి ముందు ఈ వీడియో చెప్తున్నాను. ఎవరైనా ఇంకా ఆ సిమ్టమ్స్ అలాంటి వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే హెల్త్ అనే ప్లేలిస్ట్లో నేను అన్ని లైన్గా పెట్టున్నానండి, ఎవరికైనా కావాలంటే చూడండి. అసలు ఎంత ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఇన్ఫర్మేషన్ అంటే అది అంత ఇంపార్టెంట్. మీరు ఎక్కడన్నా సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న బిట్స్ బై బిట్స్గా ఇస్తారు తప్ప క్లారిటీగా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మాత్రమే అలా బిట్ టు బిట్ ఇస్తారు. సో నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటిలో. అండ్ అవన్నీ ఏంటి అంటే మనకు వచ్చే సిమ్టమ్స్, మనకు వచ్చే ప్రాబ్లమ్స్, దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పాను. సో అతను పెట్టిన కామెంట్కి నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అంటే, అతనికి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అసలు ఆ సర్జరీకి ఎంత ఖర్చు అయ్యింది, ఏ హాస్పిటల్లో చేశారు, ఎలా చేశారు, అండ్ సర్జరీకి ఎంత టైం పట్టింది, ఆ తర్వాత మెడికేషన్ ఏంటి, మీ పాపకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళకి ఎక్స్పీరియన్స్గా కావాలి అన్నారు. కాబట్టి నేను మళ్ళీ పార్ట్స్ వైజ్గా మా పాప ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి నేను మా పాపని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో, మేము నోటీస్ ఎక్కడి నుంచి చేసాము, ఏ టైంలో చేసాము అనేది మొత్తం చెప్పాలి అనుకున్నాను. అందుకే వీడియోస్ చేస్తూ ఉన్నానండి.